ఈరోజు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు మండలంలో భాష మైలారంలో సిగాచి ఫార్మస్యూటికల్ కంపెనీలో పెను ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిజంగా దీనికి నేను మౌనం పాటించాల్సిన సందర్భం, వాళ్ళ కుటుంబాలకు కూడా నేను నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కన్నీరు ఘట్టానికి వేదికగా ఈరోజు సిగాచి ఫార్మస్యూటికల్ కంపెనీ కావడం చాలా బాధాకరం. విషయంలోకి వెళ్తే సోమవారం రోజున ఉదయం 9ంటికి అది రియాక్టర్స్ వలన లేదంటే ఎయిర్ దాని వలన కెమికల్ రియాక్షన్ల ద్వారానా రసాయనాల ద్వారానా భారీ పేలుడు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ యొక్క పేలుడు ఆల్మోస్ట్ 100 మీటర్ల ఎత్తున 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్దాలు వినబడి మరియు 3 అంతల బిల్డింగ్ కూడా కూలిపోవడం చాలా దారుణమైన విషయం తెలియజేస్తున్నాను. ఇలా ఈ సందర్భంలో ఈ ఘటన ద్వారా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 20 మందికి పైగా చనిపోవడము మరియు అంతేకాకుండా ఒక 20 మంది వరకు చాలా సీరియస్గా ఉండడము మరియు అంతేకాకుండా ఒక 30 మంది వరకు గాయాలు కావడం చాలా బాధాకరమని. ఇలాంటి సందర్భంలో ఆ కంపెనీ యాజమాన్యం వారికి అండగా ఉండాల్సిన సందర్భంలో వారు పరారీలోకి పోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా జీవించే హక్కు ఈరోజు అధికారుల నిర్లక్ష్య వైఖరియా లేదంటే యాజమాన్య నిర్లక్ష్య వైఖరిక తెలియదు, కానీ ఈరోజు వారి జీవితాన్ని కోల్పోవడం, జీవించడం మానవ హక్కు ఆర్టికల్ 21 వైలేషన్ అనేది జరిగింది. కాబట్టి మేము ఈరోజు మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేయడం కోసం జరిగింది. ఈరోజు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలా, డిస్మిస్ చేయాలనే మొదటి డిమాండ్. అంతేకాకుండా ఈ యొక్క యాజమాన్యంపై యుద్ధ ప్రాతిపదికన 24 గంటలలో అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక ఇండిపెండెంట్ కమిటీని వేసి విచారణ చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి దానిని బయటకు తీయాలి. వారెవరు ఎంత వారైనా సరే కఠినమైన చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి పరామర్శించి వారికి ₹1 కోటి ఇస్తానడం కూడా నిజంగా వారికి అండగా ఉన్నందుకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈరోజు పాషమైలారం చూస్తే ఎప్పుడో పాత కాలంలో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్స్ కానీ వారు వాడడం వల్ల ఒకసారి దాన్ని అధికారులు మొత్తం అక్కడ ఉన్న ఆల్ కంపెనీస్ ఎస్పెషల్లీ రసాయన కంపెనీలను ఫార్మస్యూటికల్ కంపెనీలను వారికి వెళ్ళి విచారణ జరిపి ఏదైనా లోపాలు ఉంటే వెంటనే సీజ్ చేయాలని, ఇలాంటి వాటిని మనం అసలు లేట్ చేయొద్దని, ఎందుకంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.